ఈ దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు కేవలం కేసు ప్రశ్నరావణ మీద పెట్టడం మాత్రమే కాదు, ఆ పాపంలో వీళ్ళందరూ కూడా భాగస్వామి. కాబట్టి వీళ్ళ మీద కూడా పెట్టాలి. ఈ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రెచ్చగొట్టే మత విశేష శక్తులుగా రెచ్చగొట్టే విషయాలలో ప్రాథమికంగా ఈ ప్రకాష్ రాజు గాని వీళ్ళంతా కూడా పేడ్ ఆర్టిస్టులు అని చెప్తాను. దుర్మార్గుడు ఎందుకంటే ప్రకాష్ రాజు లాంటి వ్యక్తి, ప్రకాష్ రాజు గారు మెంటల్. ప్రకాష్ రాజు రాత్రంతా తాగుతాడు, ఉదయాన్నే ఏమంటాడు వానికి అర్థం కాదు. నాలుక చీల్చేలా భారతీయ జనతా కార్యకర్తలు తయారవుతారని. ఇక మీరు తీసుకున్నట్టయితే ప్రకాష్ రాజ్ గారు, ఆయన యొక్క ప్రొఫెషన్ అయినటువంటి సినీ రంగంలో విలన్గా ఏ విధంగా క్యారెక్టర్స్ చేస్తారో నిజ జీవితంలో కూడా ఆయన విలన్ అనే అనుకోవాలి. ఎందుకంటే అన్ని రికగ్నైజ్ చేయబడినటువంటి హిందూ మతాన్ని ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ముఖ్యంగా తులసి చందు పన్నికి మాలిన చెత్త ఆమె ఊహించుకున్నటువంటి ఒక దరిద్రమైన భావజాలాన్ని మొత్తం కూడా జర్నలిస్ట్ ముసుగులో యూట్యూబ్లో పెట్టి ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది. హేతువాదం అంటే ఏంటి, నాస్తికవాదం అంటే ఏంటి, ప్రకాష్ రాజు ఉన్నాడు, లేదంటే తులసి చందు ఉంది. ఆమె అయితే లిటరల్లీ చెప్తున్నాను, వీళ్ళందరూ కూడా ఈ జోసెఫ్ అరడజన్ దొంగలు, అలీబాబా దొంగల టైపులో ఈ భారతదేశంలో పుట్టిన ఈ దేశాన్ని వ్యతిరేకించాలి, ఈ భారతదేశాన్ని పైన విషయాన్ని చిమ్మాలి, ప్రజల మనసులో ఒక విషబీజం నాటేటటువంటి ఒక ఎజెండాతో విదేశీ ఫండింగ్ తోటి, మేము ఆన్ రికార్డ్ చెప్తున్నాం, విదేశీ ఫండింగ్ తో న్యాయస్థానం చెప్పింది దళిత క్రైస్తవ అనే పదమే లేదు. రాముల వారిని, సీతమ్మ వారిని, భాగవతం గురించి ఇలా రకరకాలుగా బూతులతో దుర్భాషలాడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం పేరుతో ఇష్టం వచ్చినట్టుగా హిందూ దేవుళ్ళని ఇలా అవమానపరుస్తుంటే మేమెందుకు చూస్తూ ఊరుకోవాలి, మీకు ఒక్కడికైనా భావ ప్రకటన స్వేచ్ఛ? ఇటువంటి వీళ్ళందరినీ ఏంటంటే అర్బన్ నక్సలైట్స్ కేటగిరీలోకి వస్తారు. హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ కొంతమంది పేటరింగ్ పోతారు. అలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం రీసెంట్ గా యాక్షన్ తీసుకుంది. దానిపై కొంతమంది కామెంట్ చేస్తారు. దానికి బీజేపీ తరఫున మీరు ఏ విధంగా కామెంట్? ఇప్పుడు వారందరి దృష్టిలో అంటే మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఒక ఫ్యాషన్ అయిపోయింది, లేదా ఇన్ని దశాబ్దాల నుంచి ప్రజల్ని ఒక రకమైనటువంటి మాయ చేస్తూ మభ్య చేస్తూ ఏదో హేతువాదము లేదా నాస్తికవాదము అని చెప్పనంటే, ఇప్పుడు హేతువాదం అంటే ఏంటి, నాస్తికవాదం అంటే ఏంటి, ప్రకాష్ రాజు ఉన్నాడు, లేదంటే తులసి చందు ఉంది. ఆమె అయితే లిటరల్లీ చెప్తున్నాను, వీళ్ళందరూ కూడా ఈ జోసెఫ్ అరడజన్ దొంగలు, అలీబాబా దొంగల టైపులో ఎవరు నన్ను అంటే, వీళ్ళకి పొద్దున లేస్తే రాత్రి వరకు ఒకటే ఎజెండా, సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటి, ఈ భారతదేశంలో పుట్టిన ఈ దేశాన్ని వ్యతిరేకించాలి, ఈ భారతదేశాన్ని పైన విషయాన్ని చిమ్మాలి, భారతదేశంలో ముఖ్యంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మంచి నిర్ణయాలు, మంచి పథకాలు ఉన్నా సరే వాటిని ఏదో ఒక రకంగా దానిపైన విషయాన్ని చింపి ప్రజల మనసులో ఒక విషబీజం నాటేటటువంటి ఒక ఎజెండాతో విదేశీ ఫండింగ్ తోటి, మేము ఆన్ రికార్డ్ చెప్తున్నాం, విదేశీ ఫండింగ్ తో వాళ్ళు రకరకాలుగా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ప్రశ్న రావణన్ ఉందా, లేదా జోసెఫ్, అతని పేరు జోసెఫ్, అసలు రాజ్యాంగంలో లేదు. న్యాయస్థానం చెప్పింది దళిత క్రైస్తవ అనే పదమే లేదు. ఉంటే దళితులు ఉంటారు, లేదా క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు బీసీ కేటగిరీలకు వస్తారు, మనందరికీ తెలిసింది క్రైస్తవులు. కానీ ఈ దళిత క్రైస్తవులు అని చెప్పనని మొన్న ఏలూరులో ఒక సభ అని చెప్పని పెట్టాడు. అంతకుముందు కూడా గతంలో కొన్ని ఏళ్లుగా ఒక పర్టికులర్ ఎజెండాతో అతని వీడియోలు మీరు చూస్తే కనుక మావోయిస్టులకి, ఉగ్రవాదులకి, దేశ వ్యతిరేక శక్తులకి వారిని ప్రోత్సహించే విధంగా, వారికి మద్దతు తెలిపే విధంగా ప్రశ్నించడం అన్న పేరుతోటి దేశ వ్యతిరేక కార్యక్రమాలని యువతని తప్పుదోవ పట్టించడం అనేది ఆ పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి మన హిందూ దేవుళ్ళని వాళ్ళు ప్రశ్నించడం కాదు, రాముల వారిని, సీతమ్మ వారిని, భాగవతం గురించి ఇలా రకరకాలుగా బూతులతో దుర్భాషలాడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన కూడా జోసెఫ్, రావణ్ జోసెఫ్ కానీ, జడా శ్రవణ్, వీళ్ళంతా ఒక గుంపులాగా తయారై అదేమనంటే పేరుకి హేతువాదం అంటారు, నాస్తికుడు అంటాడు జోసెఫ్. నువ్వు నాస్తికుడు అయితే దళిత క్రైస్తవ సభకి ఎందుకు వెళ్ళావు అంటే, వీళ్ళ దృష్టిలో నాస్తికత్వం హేతువాదం అని అంటే క్రైస్తవాన్ని ఇంకో మతాన్ని ఆచరించవచ్చు, కానీ హిందూ మతాన్ని వ్యతిరేకించాలి, అది కాదు కదా దాని మీనింగ్. రాజ్యాంగంలో రాసిందా నువ్వు నాస్తికుడివి, హేతువాదం అయినంత మాత్రాన కోట్లాది మంది నమ్మేటటువంటి హిందూ దేవి దేవతలను అవమానపరచాలని ఎవడిచ్చారా హక్కు? భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం పేరుతో ఇష్టం వచ్చినట్టుగా హిందూ దేవుళ్ళని ఇలా అవమానపరుస్తుంటే మేమెందుకు చూస్తూ ఊరుకోవాలి, నీకు ఒక్కడికైనా భావ ప్రకటన స్వేచ్ఛ, నీకు ఒక్కడికైనా వాక్ స్వాతంత్రం? మాకు మనోభావాలు ఉండవా, మా మనోభావాలు దెబ్బతినవా? నువ్వు దళిత క్రైస్తవ సభ అన్నప్పుడు నీ క్రైస్తవుల గురించి సమస్యలు ఉంటే మాట్లాడుకోవాలి, లేదా భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడుకోవాలి. ఆ సభలో నీకు హిందూ దేవుళ్ళ గురించి ఎందుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు? ఇవన్నీ ఏంటి, కుట్రలు కాదా? ప్రజల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని కాదా? ఖచ్చితంగా అవును. అండ్ ఇప్పుడు పోలీసులు కూడా చాలా డీటెయిల్ గా ఆయన ఫోన్ ని చూశారు, ఆధారాలు సేకరించారని మనకు తెలుస్తోంది. ఆయన చేసినటువంటి వీడియోలు, ముఖ్యంగా తులసి చందు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి రైతుల వరకు, ఇప్పుడు అంతెందుకు అయోధ్య రామ మందిరం వరకు కూడా
పనికి మాలిన చెత్త ఊహించుకున్నటువంటి ఒక దరిద్రమైన భావజాలాన్ని మొత్తం కూడా జర్నలిస్ట్ ముసుగులో యూట్యూబ్లో పెట్టి ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది. అటువంటి వీళ్ళందరినీ ఏంటంటే అర్బన్ నక్సలైట్స్ కేటగిరీలోకే వస్తారు. నక్సలిజం రూపుమాపేసింది మా మోదీ ప్రభుత్వం. కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా మీరు చూడండి, పర్యావరణం పేరుతోటి రకరకాల గొడవలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు అంతెందుకు నీట్ పరీక్ష కోసం అని చెప్పని కాక్రోచ్ పార్టీ అని చెప్పని ఢిల్లీలో అందరు చేస్తుంది ఏంటి ఈ రోజు వరకు? నీట్ గురించి కాకుండా ఇంకోటేదో మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రతి చోట ఇలాగా వీళ్ళందరి టార్గెట్ ప్రకాష్ రాజ్ చూడండి, ధర్మస్థల పైన అంత పెద్ద అసలు ప్రపంచం అంతా ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్లో అబద్ధాలు అసత్యాలను ప్రచారం చేశాడు. కానీ నిజము తేలేటప్పటికీ ఇప్పుడు మొన్న మీడియా అతన్ని ప్రశ్నిస్తుంటే తలకాయ పక్కన ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు, అతను సమాధానం చెప్పలేకపోతున్నాడు. వీళ్ళందరికీ అంత ప్రశ్న రూపంలో మీరు ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే ప్రశ్నించండి, ప్రశ్నించడం తప్పు కాదు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కానీ దేన్ని ప్రశ్నించాలి? ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే, పథకాలు చేరకపోతే గనక ప్రభుత్వం నుంచి మీకేం ఇబ్బంది ఉంటే చేర్చాలి. అంతేకాని ప్రశ్న పేరుతో లేకపోతే గనక మేము దళిత క్రైస్తవుల పేరుతో, హేతువాదుల పేరుతో, నాస్తికవాదం పేరుతోటి హిందూ దేవుళ్ళని టార్గెట్ చేస్తాము, మోదీ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తాము అంటే ఇక్కడ ఎవడు ఊరుకునే లేదు. చట్టము మీకు నోరు ఎంత వాగి మీకు నోరు ఒళ్ళు కొవ్వెక్కి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుంటారో చట్టం కూడా అలానే చూస్తూ కూర్చోదు. కాబట్టి ఇప్పుడు ఊపా కిందకి పెట్టారు. ఎందుకనంటే అతని ఆధారాలు వస్తున్నాయి కాబట్టి. అంత దేశాన్ని వ్యతిరేకంగా మావోయిస్టులకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. చట్టాలు ఎందుకు చేస్తారు? ప్రజలందరూ ఒక పద్ధతిలో పని చేయాలని కదా, అంటే బ్రతకాలని కదా. ఊపా చట్టం ఉగ్రవాదుల మీద పెడతారు కానీ పిచ్చుకల మీద కాదని ఏబీ వెంకటేశ్వర గారు నేను కామెంట్ చేశాను. 2019 అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో, ఈ పిచ్చుకలు ఏంటంటే పిచ్చుకలు అతను డ్యామేజ్ చేస్తున్నది ఏకీభవిస్తున్నారా? నిన్ననే ఏబీ వెంకటేశ్వరరావు గారే చెప్పారు కదా, అతను వ్యాఖ్యల్ని సమర్థించట్లేదని. ఎంతమందిని ఎంతకాలం అని ఊరుకుంటారు? అతను ఎందుకు ఎర్ర చేసుకుని అసలు ఇంకా క్లియర్ గా చెప్పాడు ఆ జోసెఫ్ అన్నతను, నాకు దేశభక్తి లేదు, నేను దేశం అంటే గౌరవం లేదని. ఇంకేం చేయాలి? ఇంకా అసలు ఓపెన్ గా తీవ్రవాదుల గురించి వాళ్ళు తీవ్రవాదులకి మానవ హక్కులు ఉండవానంట. ఓ పక్క బాంబులు వేసి లేకపోతే ఇంత వేలాది మందిని చంపుతున్న వాడి గురించి ఇంకా మానవ హక్కులు అని మాట్లాడడం ఏంటి? అలా మానవ హక్కులను తీవ్రవాదులు వకాలతో పుచ్చుకొని మాట్లాడేవాడు ఎవడైనా దేశద్రోహి ఖచ్చితంగా, చట్టమే చెప్తోంది. అలాంటప్పుడు ఇంత పిచ్చుక ఏంటి పిచ్చుక ఇందులో? అతను అలా మాట్లాడవచ్చా? ఒకసారి ఒకరికి ఇలా చేస్తేనే కదా బుద్ధి అనేది వచ్చేది. లేకపోతే ఏముంది, ఇలా ఇష్టారాజ్యంగా యూట్యూబర్ల పేరుతోటి విచ్చలవిడిగా రాత్రి సెలబ్రిటీలు అయిపోవాలని ఇంకో కక్ష వేరే ఎజెండా వెనకాల పెట్టుకొని దేశం పట్ల వ్యతిరేకతను, ధర్మం పట్ల వ్యతిరేకతను పెట్టుకొని ఒక ఎజెండా పెట్టుకొని ఈ రకంగా మాట్లాడుతుంటే చట్టం కళ్ళు మూసుకొని కూర్చోవాలా? ఇందులో పిచ్చుక గబ్బిలము గద్ద ఏమీ లేదు. తప్పు చేస్తే ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. దేశం అంటే నాకు భక్తి లేదు అన్న అతన్ని ఇప్పుడు సెంటర్ లో ఉంది బీజేపీ గవర్నమెంట్, అలాగే స్టేట్ లో కూటమిలో బీజేపీ భాగస్వామి. మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంది కదండి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. చట్టం మామూలు చట్టం కేంద్ర ప్రభుత్వం చేసింది. దానికి అప్రోప్రియేట్ గా ఆధారాలు దొరికాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు, డీజీపీ వారి చర్యలు తీసుకున్నారు. ప్రకాష్ రాజు, తులసి చంద్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి మోడీ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, సీఎం గారిని టార్గెట్ చేస్తున్నారండి. వీళ్ళ వెనకాల ఎవరన్నా పెద్ద తలకాయలు ఉన్నాయని? ఖచ్చితంగా అండి. మీరు పీరియాడికల్ గా వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోలు కానీ, వాళ్ళు తీసుకుంటున్నటువంటి అంశాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ దేశ వ్యతిరేకంగానే ఉంటాయి. వీళ్ళ మైండ్ సెట్ ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా హిందూ వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళకి బాగుంటుంది. అసలు సరే హిందూ ధర్మాన్ని కాసేపు పక్కన పెట్టండి, దేశ ఆర్మీని అందరూ కూడా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తూ ఈ రోజున మన కోసం కాపాడుతున్నటువంటి సైనికులని వీళ్ళంతా నిస్సిగ్గుగా అవహేళన చేస్తూ ఉంటారు. ఇదే ప్రకాష్ రాజ్ గారిని, లేదంటే ఇప్పుడు రక్షణ సైన్యం సాధించినటువంటి ప్రగతి ఏదంటే వీళ్ళు కుళ్ళుకుంటారు, కడుపు మంట వచ్చేస్తుంది వీళ్ళకి. ఏం చేశారంటే అదే పాకిస్తాన్ గురించి మాట్లాడడం అంటే, ఇంకా వేరే దేశాల గురించి మాట్లాడడం అంటే చక్కగా మాట్లాడతారు, వాళ్ళకి ఆనందం వస్తుంది అనమాట. వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోలు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు అన్ని కూడా రికార్డులో ఉన్నాయి. అయినప్పటికీ మా ప్రభుత్వాలకు ఇప్పటివరకు ఓపిక ఎక్కువ కాబట్టి వీళ్ళని ఇంకా భరించింది. మళ్ళీ చెప్తున్నా, వాక్ స్వాతంత్రం పేరుతో దేశాన్ని అవమానించిన, దేశ రక్షణ వ్యవస్థను అవమానించిన మెజారిటీ హిందూ అనే కాదు, ఏ మతం వాళ్ళని అవమానపరిచినా కూడా ఎవడు ఊరుకోడు, చట్టం ఊరుకోడు. ఇప్పుడు ఏదైతే కుల మతాల మధ్య శిక్షలు పెడితే హిందూ మతాన్ని పెంచుకొస్తున్నారో ఈ ప్రశ్నారావణ లాంటి వాళ్ళకి తాత్కాలిక శిక్షలు కాకుండా కఠిన శిక్షలు పడి ఇలాంటి ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంకొంతమంది రెచ్చిపోకుండా ఉండే విధంగా శిక్షలు ఏమైనా వేయగలరు? అదండి, రాష్ట్ర పోలీసు ప్రభుత్వము వారు చేసినటువంటి తప్పులకి దానికి బిఎన్ఎస్లో కానివ్వండి, మామూలు యూపా కింద తగినటువంటి చట్టాల కిందనే కేసులు నమోదు చేస్తున్నారని మేము భావిస్తున్నాము. దాని ప్రకారమే పోలీసు వారు కూడా యాక్షన్ తీసుకున్నారు. ఆదిశేషు, హైకోర్టు అడ్వకేట్, బీజేపీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్. భారతదేశంలో సనాతన ధర్మాన్ని కించపరచాలన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు స్వదేశీకి సంబంధించినటువంటి ఏదైతే ఫారెన్ సంబంధించిన ఫండ్స్తో కుట్ర పన్నుతూ
ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని, ఇక్కడ ఉన్నటువంటి హిందూ మతాన్ని, ఇక్కడ ఉన్న హిందూ జీవన విధానాన్ని, హిందూ సంస్కృతిని నాశనం చేయాలనే కుట్రలో భాగంగా ఈనాడు మన రాముని ఏ విధంగా అయితే జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపై కలియేసి అని చెప్పేసి, అంటే కన్న తల్లి కన్న భూమి, ఈనాడు స్వర్గం కంటే మిన్న అని మాట్లాడినటువంటి శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకున్నటువంటి ఈ సంస్కృతి రావణుని పేరు పెట్టుకొని ఈనాడు హిందూ మతాన్ని, రాముడిని, ఏ విధంగా కృష్ణుడిని, ఏ విధంగా హిందువులు కొలిచేటువంటి ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని, ఒక జీవన విధానం టార్గెట్ చేసుకున్నటువంటి ఒక దుర్మార్గుణ్ణి ఈనాడు ప్రకాష్ రాజు లాంటి వ్యక్తి, అని ప్రకాష్ రాజు గారు మెంటల్ ఒక కేసు, డిఫరెంట్ కేసు, మెంటల్ కేసు. ప్రకాష్ రాజు రాత్రంతా తాగుతాడు, ఉదయాన్నే ఏం మాట్లాడదు వానికి అర్థం కాదు. ఎప్పుడు చూసినా కూడా ప్రకాష్ రాజు వాని పని వదిలిపెట్టి, ప్రకాష్ రాజు పని వదిలిపెట్టి ప్రకాష్ చేయాల్సినటువంటి ప్రకాష్ పని కాకోకుండా ఈనాడు ఇటువంటి దరిద్రమైనటువంటి ఈనాడు హిందూ మతాన్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో, హిందూ సంస్కృతి నాశనం చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడేటువంటి ప్రకాష్ రాజ్కి భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా నువ్వు గనక ఇలాంటి హిందూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుకోకుండా సపోర్ట్గా మాట్లాడితే నీ నాలుక చీల్చేలా భారతీయ జనతా కార్యకర్తలు తయారవుతారని, రాబోయే కాలంలో ప్రజలు చీచి అనుకుంటున్నా కూడా ఇప్పటికీ ప్రకాష్ రాజును 5 రాష్ట్రాల్లో చీ కొడుతూనే ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్లో కూడా చీ కొడుతూనే ఉన్నారు. ఎలక్షన్స్ ఇక్కడ పోటీ చేశాడు, మా ఎలక్షన్స్లో ఓడిపోయాడు. ఇక్కడ సపోర్ట్ దొరకలేదు. అయినప్పటికీ పిచ్చిగా మాట్లాడుతూ ఏంటంటే మీడియాలో మాట్లాడితే ఏదో విధంగా హల్చల్ మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడితే ఏదో ఫేమ్ వస్తున్న ఉద్దేశంతో ఇటువంటి ఏమంటారు పావులాగాలంటారు కదా, ఆ పావులాగాల టైపు ప్రకాష్ రాజు గారు. సో ప్రకాష్ రాజు ఈ విధంగా మాట్లాడుతూ ప్రకాష్ రాజు క్షమించేది లేదు భారతదేశ ప్రజానీకం అని చెప్పేసి ఈ విధంగా మీడియా తరపు తెలియజేస్తున్నాను. సార్ అలాగే చూసుకుంటే ఉపా చట్టం అనేది ఉగ్రవాదుల మీద పెట్టేది, పిల్ల పిచ్చుకల మీద కాదంటూ ఏబి వెంకటేశ్వర గారు కామెంట్ చేశారు. వారికి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం. ఇప్పుడు తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు, తెలియని వారికి చెప్పచ్చు. తెలిసి తెలియకుండా ఈ విధమైన మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతారు. దేశంలో మతాల మధ్య కుట్ర అని జరిగినప్పుడే ఇది చాలా పెద్ద ఎత్తున నేరం చేసినట్టు లెక్క. ఎందుకంటే దేశంలో అలకలాలు సృష్టించే ప్రయత్నం, క్రిస్టియన్ మతానికి హిందూ మతానికి పెద్ద ఎత్తున కుట్ర చేసేటువంటి కుట్ర కోణం బయటపడింది. ఇటువంటి కుట్ర కోణం అయినప్పుడు ఉపా లాంటి చట్టం పెట్టకపోతే ఏ చట్టం పెట్టమంటారు ఏబిఎన్ వెంకటేశ్వరరావు గారు? మీరు చదువుకున్న వ్యక్తి, చదువుకోలేని వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలి. మీకు మీ విజ్ఞతను ఏమంటారో చెప్పలేకపోతున్నాను నేను. దయచేసి ఇటువంటి చట్టాలు పెడితేనే తీవ్రవాదులు, ఉగ్రవాదుల కంటే డేంజర్. ఎందుకంటే సమాజంలో ఉండి 2 వర్గాల మధ్య, 2 మతాల మధ్య, 2 సంవత్సరాల దేశంలో అల్లకొల్లలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి వాళ్ళ మీద ఇటువంటి చట్టాలు చేయడమే కరెక్ట్. ఇటువంటి చట్టాలతో వాళ్ళకి కరెక్ట్గా పనిష్మెంట్ ఇస్తేనే కోర్టులో వాటి రెండవసారి ఇటువంటి వాళ్ళు బయటికి రాకుండా మాట్లాడుకుని ఉంటారు ఖచ్చితంగా. ప్రకాష్ రాజు మీద కానీ ఈ ప్రశ్న రావడం మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? భారతీయ జనతా పార్టీ చట్టాన్ని నమ్ముతుంది. ఈయన రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఇటువంటి వ్యక్తులు ఏదైతే మాట్లాడుతున్నారో, ఈనాడు భారతీయ జనతా పార్టీ హిందూ జీవన విధానం నమ్ముతుంది. హిందూ అనేది ఒక మతం కాదు, హిందూ అనేది జీవన విధానం. ఇక్కడ కొలిచేటువంటి మతాలు ఏవైనా కావచ్చు, సంస్కృతి, ఇక్కడ సంస్కృతిని గౌరవించాలి, ఇక్కడ సంస్కృతిని ఈనాడు పాటించాలి, ఇక్కడ ధర్మాన్ని పాటించాలి, ఈ సంబంధించినటువంటి భారతీయ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని పాటించాలని చెప్పుకునే పార్టీ కాబట్టి ఈనాడు ఇటువంటి ఏవైతే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ మీద చట్టం ఖచ్చితంగా చర్యలు చేపట్టాల్సిందే. పోలీసులు ఖచ్చితంగా శిక్షలు వేయాల్సిందే, సెక్షన్స్ వేయాల్సిందే, కోర్టులు పనిష్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ నమ్మే సిద్ధాంతం. ప్రకాష్ రాజు మీద కేసు పెట్టి అతని మీద చర్యలు తీసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? భారతీయ జనతా పార్టీ ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులను కూడా, ఎందుకంటే ఏది దొరికితే అది మాట్లాడుతూ కేవలం ఒకే వర్గాన్ని టార్గెట్ చేస్తూ, ఒకే సంస్కృతిని, ఒకే ధర్మాన్ని టార్గెట్ చేస్తూ ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆర్టికల్ 19 ఏదైతే చెప్తుందో, ఈనాడు నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పేసి నేను ఎదురు వ్యక్తిని కొట్టేదాకా పోకూడదు. నా చెయ్యి ఇక్కడ దాకా తిరుగుతుంది కాబట్టి తిరగచ్చు, తప్పేం లేదు. కానీ నా చేసి అవతల వ్యక్తి చంపని దాకూడదు. అలాగే విమర్శ అనేది వ్యక్తిగతంగా కాకోకుండా ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తే ఊరుకుంటారు. కానీ ప్రకాష్ రాజు ఖచ్చితంగా ఈనాడు రాబోయే కాలంలో ఇటువంటి ఆరోపణలు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా కేసులు పెడుతుంది. ఇది ఉపా చట్టం ఏదైతే ఉందో ఇది చాలా పవర్ఫుల్ చట్టం. కేవలం 20 రోజులు కాదు రిమాండ్. ఇది బెయిల్ చాలా వరకు రాకపోవచ్చు, చాలా రోజులు రాకపోవచ్చు. ఎందుకంటే అటువంటి చట్టం ఇది, ఉపా చట్టం అనేది చాలా పవర్ఫుల్ చట్టము. కాబట్టి రావణ్ మీద ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేశారు, వెనకాల ఎవరు ఉన్నారు, ఏ రాజకీయ ప్రలోభంతో ఇలాంటి మాట్లాడుతున్నారు, రావణ్ యొక్క క్యాస్ట్ ఏంటి, రావణ్ పేరు ఎందుకు పెట్టుకున్నారు, రావణ్ యొక్క యూట్యూబ్ ఛానల్ ఏంది, ఎందుకు ఇట్లాంటి విషయాలు మాట్లాడుతున్నారు, వాట్ ఇస్ ద వెనకాల ఉన్నటువంటి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, ఈ నేరాపణ ఏవైతే ఉన్నాయో ఎవరు చేపిస్తున్నారో కూడా స్టడీ చేయాలి, దీని మీద రీసెర్చ్ చేయాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలంటే ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా పోలీసులు చేయాలంటే రిమాండ్ 20 రోజులు సరిపోదు, ఖచ్చితంగా సంవత్సరం పాటు లోపల ఉన్నా కూడా ఇబ్బంది లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు
సనాతన ధర్మం స్టాండ్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ, బీజేపీని టార్గెట్ చేస్తూ, హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళకి ఫ్యూచర్లో ఇటువంటి వాళ్ళు ఇంకొంతమంది పుట్టుకు రాకుండా ఉండడానికి ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటుందని, అంటే ప్రభుత్వం తరఫున హెచ్చరిక అనుకోవచ్చా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత, భారతీయ జనతా పార్టీ నాయకునిగా నేను ప్రజల మధ్య తిరుగుతున్న సమస్యలో ప్రజల నుంచి ప్రత్యేకమైన డిమాండ్ వస్తున్న సందర్భంలో ఇలాంటి మాట్లాడే వాళ్ళ మీద ఇటువంటి చట్టాలు కూడా సరిపోవు. పార్లమెంట్లో ఖచ్చితంగా ప్రత్యేకమైన చట్టాలు చేయాలి. ఖచ్చితమైన పనిష్మెంట్ ఏదైతే ఉందో మాట్లాడిన వెంటనే ఇన్వెస్టిగేషన్ డైరెక్ట్ చేసి ఏదైతే మాట్లాడారో వెంటనే కోర్టులో వెంటనే ప్రత్యేకమైన స్పెషల్ ట్రాక్ కోర్టులు రావాలి. అటువంటి శిక్షలు వెంటనే జరగాలి. ఇటువంటి బయటికి రాకుండా ఉండాలంటే రాజ్యాంగంలో ఖచ్చితంగా చట్టాలు చేయాల్సిందే, పార్లమెంట్లో ప్రభుత్వం చేయాల్సిందే అనేది ప్రజలను చూస్తున్న డిమాండ్. నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. నమస్తే, నా పేరు తాడువై రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్. తప్పకుండా యాక్షన్ తీసుకుంటుందండి. ఏ మతాన్ని, నేను ఒక హిందూ మతం అనే కాదు, భారతదేశం యొక్క సంస్కృతి, అన్ని మతాలను గౌరవించడం, అన్ని మతాల సాంప్రదాయాలని వాళ్ళకి అనుగుణంగా తీసుకొని పోవటంలో భారతీయ సంస్కృతి ఈరోజు కాదు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి భారతదేశం. ఇకపోతే ఈ రావణ్ అనే అతను కనుక మీరు పరిశీలించినట్లయితే అతని యొక్క మానసిక స్థితి ఏదైతే దాదాపుగా అతను రిలీజ్ చేసినటువంటి సుమారుగా 10,000 వీడియోల్లో కూడా ఏ వీడియో కూడా చూసుకున్నటువంటి దానిలో ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం గురించి, ప్రజల యొక్క అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే లేవు. ప్రతిదీ కూడా ఆయన యొక్క వీడియోలను మీరు పరిశీలించినట్లయితే అతని యొక్క మానసిక స్థితి కూడా మీకు అర్థమవుతుంది. ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకొని అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, విపరీతమైనటువంటి పోకడలు ప్రతి ఒక్క దాంట్లో కనపడుతుంటుంది. సో ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే రావణు యొక్క మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ రావణ్ అనే అతను కూడా ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడి గాలి పీలుస్తున్నాడు, ఇక్కడ తిండి తింటున్నాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అటువంటి వ్యక్తుల యొక్క ఒక పైశాచిక తత్వము అది ప్రజల మీద రుద్దాలని, ఒక మతం మీద రుద్దాలని ప్రయత్నించడం తప్పకుండా అది శిక్షించడానికి అర్హుడు. తప్పకుండా చట్టాలు తన పని తాను చేసుకుని పోతాయి. ఇక మీరు తీసుకున్నట్టయితే ప్రకాష్ రాజ్ గారు, ఆయన యొక్క ప్రొఫెషన్ అయినటువంటి సినీ రంగంలో విలన్గా ఏ విధంగా క్యారెక్టర్స్ చేస్తారో నిజ జీవితంలో కూడా ఆయన విలన్ అనే అనుకోవాలి. ఎందుకంటే మరి గత 5 సంవత్సరాల్లో కనుక మనం చూసినట్లంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఒక ఎమ్మెల్సీ తన యొక్క డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు మరి ప్రకాష్ రాజ్ యొక్క గొంతు ఏమైనదని మేము అడుగుతున్నాము. అట్లనే ఒక డాక్టర్ని రోడ్డు మీద అమానుషంగా పిచ్చివాణ్ణి చేసి చంపుతున్నప్పుడు అప్పుడు గొంతెత్తని ఇతని యొక్క ప్రకాష్ రాజ్ యొక్క తీరు మనం గమనించాలి. ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు రావణ్తో సరిసమానంగా సరిదూగుతాడని, కాకపోతే ఇతను ఒక విధమైనటువంటి బాటలో వెళ్తూ మరి ఈ విధంగా అతను ఇండైరెక్ట్గా హిందువులను రెచ్చగొట్టడం. మా యొక్క దౌర్భాగ్యం ఏంటంటే హిందువులందరూ కూడా కలిసి ఆయన సినిమాలు చూడటం, ఆయన అభిమానులు ఉండటం చేసిన తప్ప అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ప్రకాష్ రాజు ఒక విశ్వాసహీనుడు, విశ్వాసఘాతకుడు. ఈ దేశంలో మరి అతను కర్ణాటకలో దగ్గర నుంచి ఎన్నో భాషల్లో ఆయన మరి సినిమా చిత్రరంగంలో నటించటం, మరి అక్కడటువంటి ప్రజలు ఇతని యొక్క మతానికి విరుద్ధంగా, ఇతని మతమేవో కూడా తెలుసుకోకుండా ఇతన్ని ఆ విధంగా మరి అందరూ కూడా అభినందించటం, ఇతన్ని సపోర్ట్ చేయటం, దానివల్లనే ఇతనికి ఎన్నో క్యారెక్టర్స్ రావటం, సినీ జీవితంలో సంపాదన ఎక్కువై తిన్నది అరక్క ఈ రోజున మరి హిందువుల మీద ఆ విధంగా ఆయన భావజాలంతో కూడినటువంటి మాట్లాడటం నిజంగా అతను సంస్కారహీనుడని మేము భావిస్తున్నాం. తప్పకుండా ప్రకాష్ రాజ్ అతని యొక్క అంతర్మదనంతో అతను నిజంగా ఆలోచన చేయాలి. నువ్వు గనక ఆలోచన చేయగలిగినట్లయితే ప్రకాష్ రాజ్ నిన్ను కూడా త్వరలో తప్పకుండా నీ మీద కూడా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు నీవే కల్పిస్తావు. ఖబర్దార్ ప్రకాష్ రాజ్, నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరు, నీవు ఒక విశ్వాసఘాతకుడవు. దేశ ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్నెంతో గౌరవించి నీ యొక్క సినిమాలు చూస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టుగా తిన్నది అరక్క మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్ని తప్పకుండా ఈ సందర్భంలో ఖండించడమే కాదు, అతను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. అలాగే చూసుకుంటే ఊపా చట్టం అనేది ఉగ్రవాదం మీద పెట్టేది, పిచ్చుకలు లాంటి వాళ్ళ మీద కాదంటూ ఏపీ వెంకటేశ్వర కామెంట్ చేస్తారు. ఏమండి, వీళ్ళు పిచ్చుకలు ఎట్లా అవుతారండి? కోట్లాది మంది హిందువుల యొక్క భావాలను దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తులు పిచ్చుకలు అవుతారా? వీళ్ళు శాడిస్టులు అవుతారు. వీళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నటువంటి ఒక పైశాచిక తత్వం గల వ్యక్తులు. ఇటువంటి పైశాచిక తత్వం గల వ్యక్తులను ఎక్కడ ఉంచాలంటే జైల్లో ఉంచాలి.
మరి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పిచ్చి వాళ్ళు, మానసిక రోగులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళకి ప్రభుత్వము మరి మానసిక స్వస్థత చేకూర్చాలని వాళ్ళని ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో, ఇటువంటి పైశాచిక తత్వంతో కూడినటువంటి ఈ మానసిక రోగులు కూడా మరి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే తప్పకుండా వీళ్ళని జైల్లో వేయాలి. జైల్లో వేసి అక్కడ ట్రీట్మెంట్ మొదలెట్టాలని మేము భావిస్తున్నాం. ఒక ఐపీఎస్ స్థాయి కేడర్ ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం ఎలా తీసుకోవచ్చు? అది ఆయనకు ఉండాలండి ఆ సంస్కారం. నేను ఈ భారతదేశంలో ఒక ఉన్నతమైన చదువుకున్నాను, ఐపీఎస్ చదివి నేను ప్రజలకు ఎంతో మరి నేను సేవ చేశాను. అటువంటి వ్యక్తి నిజంగా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, ఈ రోజున చూడండి, ఒక రావణ్ని చూసి ఒక ప్రకాష్ రాజుని చూసి ఇవాళ ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ మాట్లాడటం నిజంగా ఇది వైరస్ లాగా పాకిపోతుందేమోనన్న అనుమానాలు బయట కలుగుతున్నాయి. కావున తప్పకుండా ఎవరైతే ఒక మతం మీద, ఏ మతమైనా కానీ, ఏ మతం మీదైనా దుర్భాషలు ఆడినప్పుడు, ఏ మతానైనా కించపరిచినప్పుడు అటువంటి వ్యక్తులను వెంటనే తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళని దేశద్రోహం కింద అరెస్ట్ చేసి వాళ్ళు తగిన రీతిగా శిక్షించాలని మేము కోరుకుంటాం. బీజేపీ తరఫున అలా ప్రకాష్ రాజ్ మీద ఏమైనా కేసులు పెట్టి అతని మీద యాక్షన్ తీసుకునేది ఏమైనా ఉందా? ఏమంటే మీరు అనేది ఏంటిది? భారతీయ జనతా పార్టీ హిందూ భావజాలం కలిగిన పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ జాతీయ భావం కలిగినటువంటి పార్టీ. మీరు ఇది తప్పకుండా మీరు ఇది ప్రజలకు తెలియజేయాలి. కొంతమంది దుష్టశక్తులు హిందూ మతానికి భారతీయ జనతా పార్టీ కొమ్ము కాస్తుందంటారు. జాతీయవాదానికి కొమ్ము కాస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు, పూర్వంలో 1951 సంవత్సరంలో జనసంఘ్ ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందండి? అక్కడ ఉన్నటువంటి జాతీయవాదాన్ని రక్షించడం కోసం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ పన్నినటువంటి పన్నాగానికి మరి తిప్పికొట్టడం కోసం ఆ రోజు జనసంఘ ఏర్పడి ఎంతో మంది బలిదానులు జరిగినటువంటి శ్యామ ముఖర్జీ గారు కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు లాంటి వాళ్ళని, మహోన్నతులను, మరి వాళ్ళ మరణానికి కారకులైనటువంటి వ్యక్తులను అయినా సరే ఈ రోజున జనసంఘ్ భారతీయ జనతా పార్టీకి ఆవిర్భవించిందంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఆదర్శం జాతీయవాదం, జాతీయ దృక్పథం, ప్రజలందరూ బాగుండాలి, ప్రజల సంక్షేమమే ముఖ్యమనే ఏదైతే అంత్యోదయ అనే పథకాలతో మరి భారతీయ జనతా పార్టీ యొక్క ఏదైతే మరి మా యొక్క నినాదం ఉన్నదో, సమాజంలో ప్రతి ఒక్క చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి, అందరూ కూడా చక్కగా ఉండాలనేటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం, భారతీయ జనతా పార్టీ యొక్క స్ఫూర్తి, భారతీయ జనతా పార్టీ యొక్క నిజమైనటువంటి దృక్పథం అదే. ఇంకపోతే మీరు అన్నట్లుగా తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నటువంటి అనుచిత వ్యాఖ్యల మీద, దుష్ప్రచారాల మీద అతన్ని తప్పకుండా శిక్షించాలండి. మరో రావణ్ అని నేను ఈ సందర్భంగా ప్రకాష్ రాజు మరో రావణ్ అని నేను భావిస్తున్నాను. ఇతను కూడా మానసిక స్థితి బాగలేదు పక్కన. ఎందుకంటే తిన్నది అరక్క ఏం చేయాలో తోచక ఈ రోజునటు విశ్వాసఘాతకుడుగా, ఒక పనికి మాలిన వ్యక్తిగా మేము సమాజంలో ఇటువంటి పనికి మాలిన వ్యక్తుల్ని సమాజానికి దూరంగా ఉంచాలంటే తప్పకుండా వీళ్ళని జైల్లో వేయాలి. ఈ దేశానికి సంబంధించినటువంటి సంస్కృతికి సంబంధించిన దేవీ దేవతలను కానివ్వండి, అదేవిధంగా దేశ గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పట్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాజ్యాంగ వ్యవస్థల పట్ల నమ్మకం లేదని చెప్పినటువంటి వ్యక్తి ప్రశ్న రావణ్ అయితే, అటువంటి వ్యక్తిని సమర్థిస్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా ఈ దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు. కేవలం కేసు ప్రశ్న రావణ్ మీద పెట్టడం మాత్రమే కాదు, ఆ పాపంలో వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం. కాబట్టి వీళ్ళ మీద కూడా పెట్టాలి. ఈ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళ సమాజానికి వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు. సమాజ ఉన్నతికి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడతా ఉంటే ఇటువంటి వ్యక్తులు వచ్చి కొంత తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అరెస్ట్ చేయటమే కాదు, రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఎవరు కూడా మాట్లాడుకునేటటువంటి చట్టాలు కూడా తేవాల్సిన అవసరం. ప్రకాష్ రాజ్ మీద బీజేపీ తరఫున కేసులు వేసి అతన్ని అరెస్ట్ చేసే ఖచ్చితంగా కేసు పెట్టడం కూడా జరిగింది. ఆల్రెడీ ప్రకాష్ రాజ్ మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కేసులు పెట్టారు. కేవలం ప్రశ్న రావణ్ విషయంలోనే కాదు, గతంలో కనుక మనం చూసినట్లయితే డాక్టర్ సుధాకర్ అనే ఒక దళిత వ్యక్తిని చంపేసిన రోజున కానీ, అమర్నాథ్ గౌడ్ అని ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి తన సోదరుని కాపాడుకోవడం కోసం వెళ్తే గడ్డి బాంబులో పెట్టి తగలబెట్టినటువంటి సంఘటనలో అప్పుడు కానీ, దాని తర్వాత ఉన్నటువంటి అనేక అనంతబాబు అనే ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే, ఒక దళిత డ్రైవర్ని, ఆ రోజు కూడా మాట్లాడినటువంటి ప్రకాష్ రాజు ఇవాళ మాత్రం ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇది చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘ వ్యతిరేకుల శక్తులు స్పాన్సర్ చేసేటటువంటి వ్యక్తులు. ఇటువంటి వ్యక్తులు ఈ సందర్భానికి వచ్చి మాట్లాడుతున్నారు. వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయటమే కాదు, ఇటువంటి వాళ్ళ పట్ల కఠినమైన చట్టాలు అమలు చేయాలి. ఏబీ వెంకటేశ్వర గారు ఉపా చట్టం ఉగ్రవాదం మీద ప్రయోగించేది, పిచ్చుకల మీద కాదని కామెంట్ చేశారు. ఇప్పుడు ఒక్కటి చాలా స్పష్టంగా ఉందండి, సంఘ వ్యతిరేకం, దేశ వ్యతిరేకమైనటువంటి అంశాలు ఎవరన్నా మాట్లాడితే వారి మీద ఏ చట్టాన్ని ప్రయోగించాలన్నటువంటిది పోలీసు వారి యొక్క నిర్ణయం, అది కోర్టులు నిర్ణయిస్తాయి.
ఎవరి మీద ఏ చట్టం కరెక్ట్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు తప్పితే మనం నిర్ణయించేటువంటి విషయం కాదు. ఒకటి, ఇటువంటి వాళ్ళని కట్టడి చేయాలంటే ఒక కఠినమైనటువంటి చట్టాలు రావాలనేది మాత్రం కోరుకుంటాను. అంటే ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి ఐపీఎస్ హోదాలో ఉన్నటువంటి అతను ఈ కామెంట్ చేయడం మీకు సమర్థిస్తారు? అది వెంకటేశ్వరరావు గారి యొక్క విచక్షణ. వారు ఐపీఎస్గా సీనియర్ అధికారి, వారికి వాటికి ఉన్నంత నాలెడ్జ్ మిగతా ఎవరికి లేకపోవచ్చు. కానీ ఒకటే విషయం చెప్పేది ఏంటంటే, ఏ చట్టాన్ని మీరు వాడతారనేది అది పోలీస్ అధికారులు చూసుకునేటువంటి అంశం. ఏ చట్టాన్ని అయితే వాడాలో దాన్ని వాడి ఇటువంటి వ్యక్తులను కట్టడి చేయాలని మాత్రమే నేను ఒక రాజకీయ ప్రతినిధిగా మాట్లాడతాను. ఖచ్చితంగా రావణ్ అనే వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా, ఈ దేశ పౌరుడిగా, బాధ్యత కలిగినటువంటి హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అది జరుగుతుందని కూడా విశ్వసిస్తా ఉన్నాను. కాబట్టే అతనికి వాళ్ళ కోర్టులు కూడా రిమాండ్ వేసినాయి. ఇంతకుముందులాగా బెయిల్స్ వచ్చేటటువంటి కేసులు కాకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇప్పుడు పకడ్బందీగా చేస్తున్నారని చెప్పి భావిస్తా ఉన్నాను. నా పేరు దర్శనపు శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ మత మార్పిడిలు ఎక్కువ జరగటం జరిగింది. దీనిలో భాగంగా బలహీన వర్గాలని మత మార్పిడిలు చేసి వాళ్ళని ఒక ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య స్విచ్చి హిందూ ధర్మంపై అనేకంగా వీళ్ళు వాక్ స్వాతంత్ర హక్కుతోటి చట్టంలో ఉన్న కొన్ని లొసుకులను ఉపయోగించుకొని హిందూ ధర్మం మీద నిత్యం దాడి చేస్తున్నారు. దీన్ని నేను హిందూ సమాజానికి ఒకటే చెప్తున్నా, మీరు వెంటనే దీని మీద ప్రతిఘటన చేయాలి. భారతీయ జనతా పార్టీ తరఫున నుండి కూడా మా స్టాండ్ ఒకటే, హిందూ ధర్మాన్ని ఎవరైతే కించపరుస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎదురుదాడి ఖచ్చితంగా ఉంటుంది. చట్టపరంగా కూడా వారి మీద మేము చర్యలు తీసుకుంటానికి కూడా అనేక సందర్భాల్లో కూడా మా పార్టీ నేతలు అనేక పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అతని మీద పెట్టిన చట్టం ఖచ్చితంగా అది అమలు అవ్వాలి. ఎందుకంటే హిందూ ధర్మం మీదనే వీళ్ళు మాట్లాడుతుంటారు, ముస్లిమ్స్ మీద కానీ క్రైస్తవ మతం మీద కానీ వీళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు వెంటనే వాళ్ళ మీద దాడులు చేస్తున్న భయం. హిందూ ధర్మం అంటేనే వీళ్ళకు కొంచెం అలుసుగా మాట్లాడతారు. హిందూ ధర్మం మీద వీళ్ళు దాడిని మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ సంఘాలు కూడా తీవ్రంగా కూడా నిన్న మొన్న కూడా మాట్లాడటం జరిగింది. ఇక నుండి కూడా ప్రకాష్ రాజు కేవలం హిందూ ధర్మం మీదనే అతను మాట్లాడుతూ ఉంటాడు. అతను కమ్యూనిస్టు భావజాలంతో ఎప్పుడు కూడా మీడియాలో మాట్లాడుతూ ఉంటాడు. హిందువులందరూ కూడా అతనికి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా కాదు, హిందూ ధర్మం మీద ఎవరైనా దాడి చేయటం కానీ, మాటలు దాడి చేసినా కానీ, హిందూ ధర్మం మీద ఎవరు మాట్లాడినా కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుంటుంది. పోలీసులు కంప్లైంట్ చేస్తాం. అతను మాట్లాడిన దాని మీద ఖచ్చితంగా చట్టపరంగా కూడా మేము వెళ్తాం. ఆల్రెడీ మా రాష్ట్ర నేత విష్ణువర్ధన్ రెడ్డి గారు నిన్న అతని మీద కేసు పెట్టడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా కూడా మా వాళ్ళు ఫైట్ చేస్తున్నాం. మా గతంలో భానుప్రకాష్ రెడ్డి గారు దీని మీద ఫిర్యాదు చేశారు. గుంటూరులో కూడా మేము కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే చట్టంలో ఉన్న కొన్ని లొసుకుల మీద వీళ్ళు అలుసుగా తీసుకొని కేవలం హిందుత్వం మీదనే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాంటి యదవలను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఉంటుంది. అలాగే కృష్ణారావుకి తాత్కాలిక రిమాండ్ మాత్రమే కఠినమైన శిక్ష వేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అతని మీద ఖచ్చితంగా కొంతమంది మేధావుల పేరుతోటి హేతువాద సంఘం నాయకులు మేధావుల పేరుతో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే భావితరాలకి వీళ్ళు ఏం చెప్తారండి? భావితరాలకి ఏం చెప్తారు? కొంతమంది హేతువాద సంఘాల పేరు, మేధావుల పేరుతోటి అతని మీద చట్టాన్ని అట్లా, ఆ చట్టం కరెక్ట్ కాదు అంటే మీరు చెప్పినట్టే చట్టం ఉంటుందా? గతంలో వాళ్ళు మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని అరెస్టులు చేశారు, ఇళ్లలోకి వెళ్ళి మరి దాడులు చేసి హిందూ ధర్మం మీద వాళ్ళు ఎన్నో దాడులు చేశారు. ఈరోజు బీజేపీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఇలా వాళ్ళు వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున చూసుకుంటే నిన్న ఏపీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఓపా చట్టం అనేది ఉగ్రవాదం మీద ఉపయోగించేది, పిచ్చుకల మీద కాదంటూ కామెంట్స్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడేది ఒకసారి పరిశీలన చేసుకోవాలా. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆయన కళ్ళు కనపట్లేదేమో. దయచేసి ఏబీ వెంకటేశ్వరరావు గారికి కూడా ఈ మీడియా ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఎంతో పరిజ్ఞానం ఉన్న మేధావిగా మేము భావించాం. మీరు మాట్లాడేది సమాజాన్ని మీరు మాట్లాడేదాన్ని హర్షించట్లేదు, చాలా అసహించుకుంటున్నారు. మీరు మాట్లాడేది ఒక ఉగ్రవాది భావజాలం ఉన్నవాడిని అరెస్ట్ చేస్తే మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద స్థాయిలో రిటైర్డ్ అయిన మీరు ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మీ మాటలని వెనక్కి తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ ధర్మం మీద మాటల దాడి చేసే ప్రతి ఒక్కరిపై కూడా కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళను వదిలేస్తే ఇంకొకడు తయారవుతాడు. చట్టంలో నేను ముందుగానే చెప్పాను, చట్టంలో ఉన్న కొన్ని లొసుకులతో అది తీసుకొని
సెక్షన్ల ద్వారా వీళ్ళు మాట్లాడి, గతంలో వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి మేము మాట్లాడితే తప్ప అనేసి ఒక కమ్యూనిస్టు భావజాలం, ఒక నక్సలిజం భావజాలంతో వీళ్ళు యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. వీళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. భవిష్యత్తు తరాలకు కూడా ఇలాంటి వ్యక్తులపై కఠినమైన చట్టాలు ఖచ్చితంగా తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు ఏలు శ్రీరామూర్తి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్. ఇప్పుడు ప్రశ్నారావత్ అనేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి విషయాలు సభ్య సమాజంలో ఎవరు కూడా అంగీకరించే పరిస్థితిలో సభ్య సమాజం లేదు. ఎందుకంటే ఒక మతాన్ని, అందులో సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందూ మతం ఇవాళ ప్రపంచ దేశాలకే హిందూ మతాన్ని ఆదరించాలి, గౌరవించాలి, ఆ బాటలో నడవాలి, మూలాలు ప్రపంచ దేశాలకే చెప్పేటువంటి మతమే హిందూ మతం అని రికగ్నైజ్ చేయబడినటువంటి హిందూ మతాన్ని ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అయితే మాట్లాడినటువంటి వాడు ఎంత తప్పో విషయాన్ని పూర్తిగా తెలుసుకోకున్నా, వాస్తవ పరిస్థితులు గ్రహించకున్నా సమర్థించే వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ హిందూ మత వ్యతిరేకులు అనేటువంటి భావన ఇవాళ సమాజంలో కలుగుతూ ఉంది. ఎవరు మాట్లాడినా ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు, తప్పు కాదు. కానీ అన్పార్లమెంటరీగా మాట్లాడడం, తర్వాత చట్టాన్ని చేతిలో తీసుకోవటం, తర్వాత ఒక మతాన్ని ఈ విధంగా దూషించటం, ఇది చేసినటువంటి వాళ్ళ మీద ఇలాంటి చట్టాలు ప్రభుత్వం తీసుకున్నటువంటి, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టాన్ని ఖచ్చితంగా అందరూ గౌరవించాలి. ఇంకా తగినటువంటి శిక్ష పడాలి. కేవలం 14 రోజులు రిమైండర్లు పెట్టడమే కాదు, ఆయన మీద ఖచ్చితంగా కఠిన కారాగార శిక్ష వేయాలి. ఎంత వీలుంటే అంత శిక్షలు వేస్తే తప్ప ఇంకా మిగిలినటువంటి వాళ్ళకి భయం కలగదు. ఇది కనుక దీన్ని రాజకీయ కారణాలతోని, ఎవరి మీద వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాలతోని ఇలాంటి వాళ్ళు సమర్థిస్తే అసలు ఈ సమాజం ఏ పక్క పోతుంది అనేటువంటి పరిస్థితి ఇవాళ ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఈ ఏబి వెంకటేశ్వర గారు అవనివ్వండి, లేకపోతే మన సినిమా యాక్టర్ ఎవరతనో మన ప్రకాష్ రాజ్ అనుకునివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళు చదువుకున్నారు కదా, చదువుకున్నారు. ఒక సభ్యతగా ఉండాలి, సమర్థించేటప్పుడు ఆలోచించి సమర్థించాలి. వెంకటేశ్వర గారు అంటారు దాన్ని మేము సపోర్ట్ చేయడం లేదు, సమర్థించలేదు, కానీ ఆ చట్టం కింద అరెస్ట్ చేయడం తప్పని జ్యూయల్గా మాట్లాడుతున్నాడు ఆయన. 2 నాలుకల ధోరణి. ఆయన ఒక ఉన్నతాధికారి చేశాడు రాష్ట్ర స్థాయిలో, మరి అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో చేశాడు. చట్టాన్ని పరిరక్షించినటువంటి బాధ్యతలు 30 ఏళ్ళు పైచీలకు పనిచేశాడు. ఆయన మీద కూడా గౌరవం వెంకటేశ్వర గారి మీద ఉండేది. కానీ నాకు నిన్న ఈ విషయంలో పత్రికాముఖంగా చూసిన తర్వాతను వెంకటేశ్వర గారి మీద కూడా మరి కొంచెం ఆయన మీద కూడా గౌరవం తగ్గింది. నాకే కాదు, సమాజంలో చాలామంది వెంకటేశ్వర గారు ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తుల మీద సమర్థించేటువంటి ధోరణి మానుకోవాలని మీ ద్వారా నేను వారిని కోరుతా ఉన్నాను. పెద్ద తలకాయలు ఉంటే ఉండొచ్చు, అది ఆచరించే వాడికి కూడా ఒక విజ్ఞత ఉండాలి కదా. పెద్ద తలకాయలు ఉంటే ఆయనకి ఏదో మరో పార్టీని సమర్థించాలనుకుంటే, మరో పార్టీ నాయకుడిని ఏదో నాయకులకు మద్దతు ఇద్దాం అనుకుంటే ఏమనండి, అది ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ తప్పులు చేసే వాళ్ళని కూడా సమర్థించేటువంటి విధానం అది అనైతికం. అది ప్రకాష్ రాజ్ ఒక సినిమా యాక్టర్, ఆయనకు కూడా కొంత ప్రభావం సమాజం మీద ఉంది. మరి ఆయన అది అంటాడు, నేను కూడా యూట్యూబ్లో చూశాను. నేను ఒక 1000 మంది నా స్పీచెస్ వింటే 800 మంది సమర్థిస్తున్నారు, ఎక్కడో 200 మంది వ్యతిరేకం చేస్తున్నారు, కాబట్టి మెజార్టీ నన్ను సమర్థించినట్టే కదా అని. అది నీ యొక్క వ్యక్తిగతంగా నీ మీద ఉన్నటువంటి సినీ మోజు మీద అవ్వచ్చు, లేకపోతే ఇంక ఇతరత్రా కారణాలు అవ్వచ్చు తప్ప నువ్వు సమర్థించే దాని మీద మాత్రం 100కి 100% కూడా తప్పనేటువంటి సమాజం ఇవాళ సమాజంలో ఉంది. బీజేపీ తరఫున ఎటువంటి యాక్షన్ తీసుకోగలుగుతున్నారు? ప్రకాష్ రాజ్ మీద ఏమైనా కేసులు పెట్టి అరెస్ట్ చేయబోతున్నారు? తప్పు మాట్లాడే వాళ్ళది ఎంత తప్పో, తప్పుని సమర్థించే వాళ్ళది అంతకన్నా ఎక్కువ తప్పుగా భావించి వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి చేస్తేనే ఇలాంటి వాళ్ళని అరికట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి తప్పును సమర్థించినటువంటి వాడిని కూడా వాళ్ళ మీద కూడా తగినటువంటి సెక్షన్ల ప్రకారంగా చర్యలు తీసుకోవాలని నా తాలూకు అభిప్రాయం. వాడు ఎంత పెద్దవాడైనాను ఉండాలి, ఖచ్చితంగా చర్య ఉండాలి. తప్పు చేసినటువంటి వాడి మీద తప్పనిసరిగా చర్య ఉండాలి, వాడు ఎంత పెద్దవాడైనా. హిందూ మతం ఏ మతానికి వ్యతిరేకం కాదు. హిందూ మతం ఏ మతానికి వ్యతిరేకం కాదు, అన్ని మతాలని గౌరవిస్తుంది. గౌరవిస్తూ తన తాలూకు హిందూ సమాజం, హిందూ మతం ఏమిటంటే ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, చట్ట పరిధిలో ఉండాలి, హిందూ సాంప్రదాయాలు కాపాడాలి,
మనకన్నా అతీతమైన శక్తి ఉంది. ఆ శక్తికి నమస్కారం అని మరి ఆలయాల పునరుద్ధరణలో కానీ, లేకపోతే భక్తిభావాన్ని పెంపొందించడంలో కానీ, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు అనే ఒక దిశానిర్దేశం చేసేటువంటి మతం తప్ప హిందూ మతం ఇది కేవలం ఓట్ల కోసం, రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ హిందూ మతం ఇది ఒక పార్టీ అనేటువంటి, ఇది పార్టీకి ముడిపెట్టే పద్ధతి కాదు. హిందూ మతాన్ని అందరూ గౌరవిస్తారు. హిందూ మతం అది ఎప్పుడు కూడా ఒక భావి తరాలకి అదొక దిక్సూచి లాంటిది ఆ మతం. చివరికి ఇవాళ ప్రపంచ దేశాలు కూడా హిందూ మత మూలాలనే గౌరవించాలని, మన కట్టు, మన బొట్టు, మన తాలూకు వేషధారణ, మన తాలూకు ప్రవర్తన ఇవన్నీ ఇవాళ ప్రపంచ దేశాలు కూడా ఇవాళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ అనేక దేశాలు ఇవాళ హిందూ మతాన్ని ఫాలో అవుతున్నటువంటి నేపథ్యంలో హిందూ మతానికి ఈ హిందూ మతం ఇక్కడ ఈ దేశంలో పుట్టి వీళ్ళు హిందూ మతం మీద ఈ రకంగా గోబుల్ ప్రచారం చేసి వాళ్ళు రాజకీయ లబ్ధులు పొందాలని చేసేటువంటి వాళ్ళు అది ఎవరు లెక్క చేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ అసలు హిందూ మతాన్ని ప్రత్యేకించి గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఊరూరా, ప్రతి వార్డు, ప్రతి పల్లికి కూడా తీసుకెళ్ళి మరి ఈ మతాన్ని ఖచ్చితంగా ఒక అందులో మంచి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ హిందూ మతాన్ని ఆదరిస్తుంది, సపోర్ట్ చేస్తూ ఉంది. అందరికీ వ్యూ ఛానల్స్ అందరికీ నమస్కారాలు. నా పేరు జల్లి మధుసూదన్, రాష్ట్ర అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్. మీరు అడిగిన ప్రశ్నకు మాట్లాడబోయే ముందు, చాలామంది భారతదేశంలో పుట్టిన వాళ్ళు హిందూ మతంకి సంబంధించిన వాళ్ళను, లేక ఏదో ఇతర మతాలని ద్వేషిస్తూ ఇక్కడున్న కొందరు అరాచక శక్తులకి తోడ్పడుతున్న వాళ్ళు, వీళ్ళన్నిటికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సనాతన ధర్మం అనేది ఒకటి ఉంది. సనాతన ధర్మం అంటే ఇదేదో ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, వర్ణానికి, కొందరికి మత శక్తులను ప్రేరేపించే వాళ్ళ కోసం ఏర్పాటు చేసినది కాదు. భారతీయ సంస్కృతికి, భారతీయ సాంప్రదాయాలకి, మనం తీసుకుంటున్న మంచి చెడుల విషయాలన్నిటిని కూడా సనాతన ధర్మం కిందనే వస్తాయి. ఈ సనాతన ధర్మానికి సంబంధించిన విషయాన్ని మనం క్లుప్తంగా తీసుకోగలిగితే, ఈరోజు ఏదైతే భారతదేశంలో ఒక రెచ్చగొట్టే మత విశేష శక్తులుగా రెచ్చగొట్టే విషయాలలో ప్రాథమికంగా ఈ ప్రకాష్ రాజు కానీ వీళ్ళంతా కూడా పేడ్ ఆర్టిస్టులు అని చెప్పదలుచున్నాం. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఏ రాష్ట్రంలో అయితే విచ్ఛిన్నం చేయగలమో, అల్లర్లను సృష్టించగలమో అనేది కర్ణాటకలో పోయారు, కర్ణాటకలో నిప్పు పెట్టారు. మీకు తెలుసా, ముస్లిం మహిళలకి కానీ అలా హిందువుల స్టూడెంట్స్ విషయంలో కూడా ఇదే ప్రకాష్ రాజు చెప్పిన సిచ్యువేషన్లో. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కానీ వీళ్ళ యూట్యూబర్ విషయంలో కానీ మిగతా వాళ్ళు కానీ గతంలో ఎన్నో కేసులు కూడా ఇదే ప్రకాష్ రాజు మీద అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ మీరు అన్నట్టు ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. వీళ్ళు ఎంతసేపు హిందూ మతం అంటున్నారు కదా, మరి క్రైస్తవులు, ముస్లిమ్స్, పార్షియులు, బౌద్ధులు, సిక్కులు వీళ్ళందరూ కూడా భారతదేశంలోనే ఉన్నారు కదా. ఈ భారతదేశంలో ఉన్న వీళ్ళందరికీ కూడా రక్షణ విషయంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు తీసుకొస్తున్న చట్టాలు కానీ వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మనము ఇలాంటి వ్యతిరేక శక్తులను ఎవరెవరు ఉన్నారో వాళ్ళన్నింటినీ ఐడెంటిఫై చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. ప్రకాష్ రాజు తెలుగు ఇండస్ట్రీలో ఒక విలక్షణమైన ఒక రకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నదైతే వాస్తవం. అలాంటి వ్యక్తి ఈరోజు ఏదైతే అన్ని దేశవ్యాప్తంగా కానీ అటు నార్త్ ఇండియాలో కానీ ఇటు సౌత్ ఇండియాలో కానీ ఆయన తీసుకుంటున్నటువంటి చర్య ఏదైతుందంటే పిచ్ తుగ్లకు సంబంధించిన విషయాలు అంటారు. కాన్స్టిట్యూషన్కి అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అన్నా గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అన్నా గౌరవం లేదు, కుల మతాలన్నా గౌరవం లేదు, మత మీద గౌరవం లేదు, సామాజిక న్యాయం అంటాం కదా, మనం సర్వసమానత్వం అంటాం కదా భారతదేశంలో, వీటన్నిటి మీద కూడా గౌరవం లేదు. వాళ్ళకు ఉన్నది ఎక్కడ ఉంది? ఓన్లీ ఎక్కడైతే అన్అథెంటికేషన్గా ఉండేటువంటి అంటే సెక్యులరిజానికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు రెచ్చగొట్టే ధోరణి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ధోరణి, రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ఇతరులని రెచ్చగొట్టే. వాక్ స్వాతంత్రం ఉండొచ్చు, భావ ప్రకటన స్వాతంత్రం ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు, ఏ లిమిట్స్ వరకు అనేది కూడా మనం ఒక భారతదేశంలో ఉన్నాము. మనం ఈరోజు 120 దేశాలు మనం గురుస్థానంగా చూస్తున్న ఈ దేశంలో ఉన్నప్పుడు వీళ్ళందరికీ బుద్ధి బ్రతికిచ్చిందేమో, లేదా వీళ్ళందరినీ తీసుకొచ్చి పిచ్చి హాస్పిటల్లో చేర్చాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఐపీఎస్ క్యాడర్ హోదాకి ఏపీ వెంకటేశ్వర గారు ఉపాధ్యక్షుడు ఉగ్రవాదం పిచ్చుకల మీద కాబట్టి కారణం సార్, ఆయన ఒక ఐపీఎస్ స్థానం అంటే మన భారతదేశంలో ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఒక ఉన్నతమైన స్థానం. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఆయన చట్టాలు తెలుసు, జ్యుడిషియల్ లిమిట్స్ తెలుసు, వ్యవస్థల గురించి తెలుసు, ప్రభుత్వం నడపడం గురించి తెలుసు. కాబట్టి ఆయన ఆలోచించుకొని దాని మీద రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను.